అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించి ఇప్పటికే చూసుకున్నట్టయితే 28వ తారీఖు నుండి వెళ్ళే మనకి ఒక సెప్టెంబర్ నెలకు సంబంధించి డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. ఒకవేళ మీకు ఇంతవరకు డబ్బులు అనేవి పడకపోతే ఖచ్చితంగా పడతాయన్నమాట. ఇవాళ లేదా రేపు ఖచ్చితంగా మీ అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది. ఇప్పటికే ప్రతి ఒక్కరైతే అడుగుతున్నారన్నమాట, అన్న ఈ యొక్క 2016 రూపాయల పెన్షన్ అనేది అయితే పడ్డది, మరి ఈ యొక్క పెన్షన్ అనేది 4016 రూపాయలు అనేది అసలు మనకి ఎప్పుడు పెంపు చేస్తారు? ఇప్పటికే ప్రతి ఒక్కరైతే అడుగుతున్నారన్నమాట. అలాగే ఒక అన్న గురించి కూడా చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. అంటే ఈ యొక్క ఏదైతే ఉందో పెన్షన్ అనేది కూడా అప్లికేషన్ పెట్టుకోవడం అయితే జరిగిందన్నమాట 2 సంవత్సరాల కింద. అంటే అప్పుడు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అప్పుడు ఆ యొక్క అన్న అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. సో అన్నం చూసుకున్నట్టయితే మనకి యొక్క ఏదైతే ఇప్పుడు ఈ యొక్క పెన్షన్కి సంబంధించి అప్లికేషన్ పెట్టుకున్నారో అంటే కన్ను ప్రాబ్లం వల్ల అనేది పెట్టుకున్నారన్నమాట. సో ఆ యొక్క అటెంప్ట్ కూడా ఫెయిల్ అయినట్లయితే తెలుస్తుంది అన్నమాట. అంటే ఈ యొక్క పెన్షన్ ఏదైతే తీసుకోవడానికి అర్హులు ఉన్నారో దానికి సంబంధించి కూడా అర్హులు కాదని అయితే మనకు అక్కడ రావడం అయితే జరిగిందనమాట. అన్నకైతే ఇప్పటికే ఈ యొక్క అప్పుడు 2 సంవత్సరాల కింద అంటే కొత్త పెన్షన్లు అప్లికేషన్ పెట్టుకున్న వారు అందరికీ కూడా ఆల్రెడీ ఇప్పటి వరకు మీ యొక్క అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే అందరికీ కూడా తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. సో అందరూ కూడా తప్పకుండా తెలుసుకోండి. ఇప్పటికే పెన్షన్దారులు అందరూ కూడా అంటే నిజమైన వారు పెన్షన్ తీసుకునే వారికి మాత్రమే పెన్షన్ లబ్ధిదారులు వచ్చేసి కూడా ప్రభుత్వం అనేది కూడా పరిశీలన అనేది కూడా చేయాలని అయితే అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేసినట్లయితే తెలుస్తుందన్నమాట. నిజమైన వృద్ధులు కానివ్వచ్చు, వితంతువులు కానివ్వచ్చు, వికలాంగులు కానివ్వచ్చు, వీరందరూ కూడా ఈ యొక్క పెన్షన్ సంబంధించి కూడా ఎంక్వైరీ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. అన్నీ మంచిగానే ఉన్నాయి అన్న. 2016 రూపాయలు అయితే పెన్షన్ పడింది, మరి 4016 రూపాయలు పడదా అంటే ఇప్పటికే ప్రతి ఒక్కరైతే అడుగుతున్నారు. తెలంగాణలో పెన్షన్ పెంపుకు సంబంధించి కూడా మనకి ఎక్కడ కూడా మాట్లాడడం లేదు. అంటే పెన్షన్దారులు అందరూ కూడా ఉద్యమాలు చేశారు, పాల్గొన్నారు. ఈ యొక్క చూసుకున్నట్టయితే ముట్టడిలు చేశారు, కలెక్టర్ ఆఫీసులు ముట్టడి చేశారు, గ్రామ పంచాయతీలు కూడా తలసిద్దారు, అన్నీ కూడా ముట్టడి చేశారు అన్నమాట. ప్రభుత్వానికైతే కొంచెం కూడా చూసుకున్నట్టయితే చీమ కుట్టినట్టు కూడా అయితే లేదన్నమాట. రియాలిటీ అనేది కూడా ఇట్లున్నదన్నమాట. మరి పెన్షన్ అనేది పెంపు చేయరా అంటే మనకి ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా బడ్జెట్కి సంబంధించి అంటే ఈ యొక్క బడ్జెట్ అనేది చూసుకున్నట్టయితే 17,000 రూపాయల కోట్లు అన్నమాట. ఈ యొక్క 17,000 రూపాయల కోట్లు అనేవి పెన్షన్ పెంపు చేయడానికే పక్కన పెట్టారన్నమాట. సో ఓకే, మరి పెన్షన్ అనేది పెంపు చేస్తారా అంటే ఖచ్చితంగా పెంపు చేయడం అయితే జరుగుతుందన్నమాట. మరి ఎప్పుడు పెంపు చేస్తారా అనేది చూసుకున్నట్టయితే ఎన్నికలు వస్తాయి అన్నమాట. మళ్ళీ 2028 ఎన్నికలు వచ్చేలోగా ఖచ్చితంగా ఈ యొక్క మధ్య సమయంలో చూసుకున్నట్టయితే పెన్షన్ అనేది కూడా పెంపు చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా మనకు స్పందించడం లేదన్నమాట. సో మనకు అతి త్వరలో చూసుకున్నట్టయితే కొన్ని నిర్ణయాలు అనేవి కూడా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పటికే మహిళలకు ఇస్తామన్న 2,500 రూపాయలకు సంబంధించి కూడా ప్రకటించడం లేదు. మరి దీనికి సంబంధించి కూడా కేబినెట్లో మాట్లాడినట్లయితే తెలుస్తుందన్నమాట. సో మరి చూడాలి. అలాగే పెన్షన్దారులు అందరూ కూడా తప్పకుండా తెలియజేయగలరు ఏదైతే సెప్టెంబర్ నెలకు సంబంధించి డబ్బులు అనేవి పడ్డాయో లేదా తప్పకుండా తెలియజేయగలరు అన్నమాట. సో ఓకే.